అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపూర్లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి నారాయణ ఏ రకంగా స్పందిస్తారో ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, చంద్రబాబు 3 సంవత్సరాల కాలంలో వెళ్ళిపోతాడనే కామెంట్స్పై, జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్పై మీరు ఏం చెప్తారు? ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. ఆయనకి మతిస్థిమితి వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం ఎప్పుడైతే అకౌంట్లలో 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది యొక్క పిల్లల అకౌంట్లు, తల్లుల యొక్క అకౌంట్లో పడ్డదో పిల్లల కోసంగా ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఎందుకంటే నేను ఇప్పుడు యాక్చువల్గా 7-8 కాన్స్టిట్యూన్స్, నా కాన్స్టిట్యూన్సీ కాకుండా తిరగడం జరిగింది. ఎక్కడికి పోయినా అక్కడికి పోగానే ఫస్ట్ ఏమంటున్నారంటే, ఎలా ఉందమ్మా ప్రభుత్వం అంటే, చాలా ప్రశాంతంగా ఉందంటారు. చాలా ప్రశాంతంగా అంటే గత 2019-24లో రోజు రచ్చలు, ఎవరిని తెల్లవారు 5 గంటలకు అరెస్ట్ చేసి తీసిపోతారా, ఉదయం లేసి అటువంటివి చూసేవాడు. ఇప్పుడు ఏమీ లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో, ఆర్థిక పరిస్థితి లేకపోయినా మేము అర్థం చేసుకున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు 1 by 1 ఇస్తున్నారు అని ప్రతి ఒక్కరు, ఎన్డీఏ ప్రభుత్వం, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కంబైన్డ్గా చాలా చక్కగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఏంటంటే, డ్రింకింగ్ అంటే వ్యవసాయానికి, ఏదైతే వ్యవసాయానికి కానీ తాగటానికి కానీ డ్రింకింగ్ హై ప్రయారిటీ ఇస్తూ, అదేవిధంగా యువతకి ఉద్యోగాలు రావాలా, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, వాళ్ళు తీసుకున్న పాలసీ డెసిషన్ వల్ల ఇండస్ట్రీస్ రాలా, ఉన్న ఇండస్ట్రీసే పోయినాయి. అయితే ఏ దేశమైనా తీసుకోండి, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ప్రపంచంలో ఇండస్ట్రీస్ డెవలప్ కాదు అంటే ఇంక యువతకు ఉద్యోగాలు రావు. అందుకనే ముఖ్యమంత్రి కాగానే ఈరోజు యాక్చువల్గా అటు యువ నాయకుడు లోకేష్ కూడా ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అనేక దేశ విదేశాల నుంచి ఇండస్ట్రీస్ని పిలిచారు, ఎన్నో అగ్రిమెంట్లు చేసుకున్నారు. అయితే ఇండస్ట్రీ పెట్టాలంటే ఎవరైనా అది నెల 2 నెలలు కాదు, కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years 3 years. అయినప్పటికీ లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఈరోజు చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువయ్యాయి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఆయన రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. ఎవరు రెచ్చిపోరండి, ఎందుకంటే ప్రశాంతంగా ప్రజలు ఉన్నారు. ఆయన ఈరోజు కుల మతాలకు అతీతంగా రాష్ట్ర పరిపాలన జరుగుతుంది. ఆయన ఏదో విధంగా రెచ్చగొట్టి అల్లర్లు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు వాళ్ళ జీన్స్లోనే, డిఎన్ఏలోనే రెచ్చగొట్టే వ్యవహారం ఉంది. వాళ్ళు యాక్చువల్గా డిఎన్ఏలోనే రెచ్చగొట్టి కాంప్లికేషన్ చేసుకుని, అలా కాకుండా ప్రశాంతంగా జరగాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఆ విధంగా పరిపాలన. ఫైనల్లీ సార్, కూటమి ప్రభుత్వం ఏనాడు లేనటువంటి సంవత్సర కాలంలో అగనెస్ట్ తెచ్చుకుంది అనేది ఆయన చెప్తున్నటువంటి వాదన. అసలు ఆయన ప్రజల్లోకి వస్తే కదా, ఆయన ఎప్పుడో ఒకసారి అటా వచ్చేసేసి అటా తిరిగేసిపోతే ఏం తెలుస్తుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ప్రజల్లోనే ఉంటారు. ఆఖరికి నా డిపార్ట్మెంట్లో స్వచ్ఛ భారత్ ఉంటే నెలకు ఒకసారి 3వ శనివారం వచ్చి ఖచ్చితంగా రేపు తిరుపతికి వస్తున్నారు. ప్రతి నెల వచ్చి ప్రజలతో మాట్లాడి, మేము ఎలా, మంత్రులు ఎలా చేస్తున్నారు, అధికారులు ఎలా చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఆయన స్వయంగా తెలుసుకొని ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. అవి చేయబట్టే ఎన్నో సంవత్సరాల నుంచి డంప్ యార్డులను కరిగిస్తున్నాం. కాబట్టి అసలు ఆయన మాట్లాడే హక్కే లేదు. మున్సిపల్ శాఖ మంత్రి అనంతపురం పర్యటనలో భాగంగా నారాయణ చెప్తున్నటువంటి విషయం ఏదైతే, జగన్మోహన్ రెడ్డి ఏమీ చెప్పడానికి అవకాశం లేక కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని చెప్పేసి, ముఖ్యంగా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు, మరోవైపు సంక్షేమం కూడా ప్యారలల్గా వెళ్తున్నామని చెప్పేసి నారాయణ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాము, సంవత్సర కాలంలో అగనెస్ట్ అనేది ఎక్కడా కనిపించలేదు. మేము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఏదైతే ఉందో మాకు అన్నీ అందుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, ఆర్టీవీ అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.